హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇక్కడ చలిగా ఇలా స్వెటర్స్ వేసుకొని అయితే తిరుగుతున్నా. ఏంటంటే ఇక్కడ చలి గురించి చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. ఏదేమైనా కానీ ఫ్రెండ్స్, కిచెన్లో ఉన్నాను నేను ఇప్పుడు. మన కిచెన్లోకి వచ్చేసరికి ఏంటంటే కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఆదికొస్తాయి కదా. ఏంటంటే ఇప్పుడు నేను కిచెన్ నుండి మా ఇక్కడ తోటలకు వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడి తోట చూపిస్తా ఫ్రెండ్స్, మా పిల్లల్ని. ఆ తోటలో నేను ఒకటి పుదీనా నాటుదాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఒకటి ఏంటంటే ఇన్సులిన్ చెట్టు వాటితే నాటాను, అది కూడా చూపిస్తా. అలాగే ఇది ఏంటంటే పుదీనా మొక్కలు కూడా నాటుదాం అనుకుంటున్నా. అది పెరుగుతుందా లేదా అనేది అయితే ఇక దేవుని అమ్మవారి దయ. నేనైతే ఇప్పుడు అది నాటుదాం అనుకుంటున్నా. అవి ఏందనేది మీకు చూపిస్తా. పుదీనా ఇక్కడిది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తా. ఇంకా వెళ్దామా తోటకి ఫ్రెండ్స్? తోటకి వెళ్దామా? తోటకి వెళ్ళే ముందు మీకు ఒకటి చూపెడతా. ఇగోండి పుదీనా కాడలు ఇవి. చిన్నగా ఏంటంటే చిన్న గెన ఉందండి దేనికంటే కొంచెంగా ఉంది. ఇక ఇక్కడ ఆకులు చూసిండ్రా, ఇక్కడ ఈ గెనకు ఆకులు వస్తాయేమో అనేది నాకు నమ్మకం ఉంది. అందు గురించి దీన్ని నాటుదాం అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పుదీనా ఎట్లున్నదో, ఎంత పొడవు ఉందో చూడండి. ఆకులు ఒక్కొక్కటి ఒక 4 ఇంచెస్ ఉందండి. ఇక మధ్య వేలు పెడితే ఇంత పెద్దగా, మనకైతే ఇంత ఉంటాయి కదా. ఇక ఇదంతా ఆకు తెంపాను నేను. ఇంకా అసలు మీకు కట్ట చూపెట్టేది చిన్న ఇది ఒక చిన్న కట్ట అండి. ఈ కట్టకు ఎన్ని డాలర్లో తెలియదు నాకు. అన్ని డాలర్స్ అంటారు ఇక్కడ. ఏదేమైనా కానీ డాలర్స్ అయినా కానీ రూపాయి అయినా కానీ ఆకలికి మనము తినడానికైతే కొనుక్కోక తప్పదు. ఎక్కడిది జీవనానికి అక్కడిది పద్ధతులు, ఖర్చు పెట్టాల్సిందే. అదైతే ఇక మనకు తెలిసిన విషయమే. కానీ ఇక ఇదైతే ఇప్పుడు మనం నాటుదాం పదండి. మా తోట ఇక వెళ్దామా? మా తోటకి వెళ్దాం పదండి. ఇక తోట ఇది హాల్ అన్నమాట. హాలు ఇక్కడ 2 మెట్లు దిగాలి. ఇక లోపలికి వెళ్ళాలంటేనేమో 4 మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్. అక్కడ బెడ్రూము. ఇక ఇదేమో 4 మెట్లు ఎక్కి దిగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్దాం. అలాగే కొన్ని వాటర్ కూడా పట్టుకెళ్దాం, ఎందుకంటే వాటర్ పోసి చెట్టు పెట్టాలి. వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్దాం, ఎందుకైనా మంచిది. అయ్యా, తోటలోకి వెళ్ళాలంటే హాల్లో నుండే వెళ్ళాలి. వెళ్దాం. ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకొని గులాబీ చెట్టు అండి. ఇక ఇది ఇక్కడ పెడదాము. అయ్యా, ఇక గులాబీ చెట్టు దీనికి తెచ్చినప్పుడు బాగా నిండా పూలు ఉండే ఫ్రెండ్స్, రెడ్గా చాలా బాగుండే. ఇక్కడ కూడా ఏంటంటే అన్నీ ఇట్లా మూలలకి ఇట్లా ఉంటాయి కదా. ఇక అక్కడ చెట్టు ఉంది చూడండి, మట్టి లాగా ఉన్నది కదా. అదే ఒక రకమైన చెక్క పొట్టు వేస్తారట, మళ్ళీ వేరే చెట్లు పెరగకుండా. ఆ ప్లేస్లలో గులాబీ చెట్లు విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైనా కనిపిస్తాయా? ఇక్కడ నుండి చూద్దాం. ఇక్కడ అయితే లేవు. ఇక్కడ ఒకటి ఉండే కానీ అక్కడ బండి అగో చెట్లకు చల్లే గడ్డే వచ్చింది. ఆ ట్రాక్టర్లు అన్నీ ఆ చెట్లకు అది చల్లుతారన్నమాట. అది పొడి ఉంది చూడండి ట్రాక్టర్ లోపల. ఆ పొడి అంతా ఆ చెట్టు రెడ్గా కనిపిస్తుంది చూడండి, పెద్ద పొడవాటి చెట్టుకి. ఆ చుట్టూ చల్లడం వల్ల వేరే చెట్లు మొలవకుండా అలా ఉండిపోద్ది అనమాట. అట్లా చల్లడానికి అగ చూడండి, సేమ్ అది వచ్చింది బండి, లారీ. ఆ లారీ లోపల కారుకి ట్రైలీ ఉంది, ట్రైలీకి దాన్ని అటాచ్ చేసిర్రు మన ట్రాక్టర్ లాగా. వాళ్ళంతా హెల్పర్స్. ఇక వాళ్ళంతా ఇది చేస్తున్నారు చూడండి, గడ్డి మోపలాగా తీస్తున్నారు. అదంతా దేనికో ఏమో. ఇంకా ఇప్పుడైతే మనము ఈ పుదీనా చెట్టును అయితే పెడదాము. ఇక మా తోట చూడండి ఫ్రెండ్స్, ఇక టమాటా చెట్లు పెట్టిర్రు మా వాళ్ళు. ఇవి ఒక్కొక్కటి ఎన్నో డాలర్లు ఉంటుందంట చెట్టుకి.
ఇంకా ఇష్టంతో తెచ్చుకొని పెట్టుకున్న చెట్లు అండి ఇవి. గులాబీలు అయితే ఇలా ఉండే, ఈ కొమ్మలకు ఉన్న అన్నీ తెంపేసినామండి. పూలు రోజు దేవునికి పెట్టుకున్నాం. మాకైతే మేము పెట్టుకున్న దానికన్నా అమ్మవారికి పెట్టింది నయ్యమన్నట్టుగా సంతోషంగా మేమైతే గులాబీలన్నీ అమ్మవారికే పెట్టాము, లక్ష్మీదేవికి. ఎంత అంటే ఒక 20 పూలు అయితే ఉండే ఫ్రెండ్స్ ఈ గులాబీ చెట్టుకు. మస్తుగా ఉండే, చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా పెట్టుకోండి అని అన్నా కానీ మేమైతే ఇక ఒకసారి పెట్టుకున్నాము, అంతేగాని మొత్తం అమ్మవారికి పెట్టి మేము సంతోషంగా ఫీల్ అయినామండి. ఇంకా చూడండి ఇక్కడ మా అమ్మాయి కల్లేమాకు చెట్టు పెట్టుకుంది. కల్లేమాకు చెట్టు అయితే ఇక చిన్నగా ఉంది పాపం. దాన్ని రోజు వాళ్ళైతే తోట ఎట్లా ఇది చేస్తారో అట్లనే ఇది చేస్తారు. ఇక ఒక టమాటా కాయ కూడా వచ్చిందండి, 2 టమాటా కాయలు ఒక చిన్న వచ్చినాయి. ఒకటి పెద్దగా ఉంది లోపల, ఇంకా అది పెద్దగా కావాలి చూసిండ్రా. ఇక 2 టమాటా చెట్లు, వీటి కోసం తోట పనిలాగానే చేస్తారండి వీళ్ళు. ఇంత మస్తు ఇష్టంగా ఎంతో ప్రేమతో ఇది చేస్తారు. అందులోనేమో తులసి చెట్టు మొక్కలండి చిన్నగా వచ్చినాయి. ఇక అవి పెరగాలని రోజు వాటిని పసిపాపల్లాగా చూస్తున్నారు. ఇక నేను ఏంటంటే ఆల్రెడీ ఇక ఇలా ఇక చూడండి, ఇందులో దీన్ని ఏమంటారు, ఇన్సులిన్ చెట్టు అండి. ఇన్సులిన్ కొమ్మ ఎంత సైజు అంటే చిన్న పుల్ల. అంటే మేము నర్సరీకి ఒకసారి వెళ్ళినామండి. ఏంటంటే మా అమ్మాయి ఒక చెట్టు కొనుక్కుంటా అని పోతే ఇక దీనికి ఎన్నో డాలర్లు పెట్టి తెచ్చిండ్రు. ఇదండి లిల్లీ చెట్టు. ఆ చెట్టుకు పోయినప్పుడు ఇది చిన్న మొక్క ఒక 3 ఇంచెస్ ఎండిపోయిన కొమ్మ పడేస్తే నేను తెచ్చిపెట్టాను. అదైతే నాటుకుంది. నాకైతే చెప్పలేనంత హ్యాపీ అండి. ఏదైనా ఇది ఎన్ని డాలర్లు ఉంటుందో ఏమో తెలుసా ఫ్రెండ్స్. అసలు ఇక్కడ ఆమెను నేను అడిగితే ఏమైందంటే, అమ్మమ్మ నా కోసమే తెచ్చుకున్నాను అన్నది. అయ్యో అనుకున్నా, తీరా చూసేసరికి అక్కడ కింద అన్నీ ఎండిపోయిన పుల్లలు పడేసింది అన్నమాట. పడేస్తే ఎందుకైనా మంచిదని ఒకటి 3 ఇంచుల పుల్ల తెచ్చుకొని నాటానండి. దేవుని దయ వలనైతే అది పెద్ద చెట్టు కావాలని అయితే కోరుకుంటున్నా. ఇంకా చూడండి, ఇక ఇక్కడనేమో బుడంకాయ, మన దోసకాయలు సాంబార్లో వేసుకుంటాను చూడు, గుండ్రటి దోసకాయలు ఉంటాయి చూడు, రౌండ్గా ఎల్లో కలర్లో. ఆ చెట్లు కూడా పెట్టారండి. చిన్న ఏదో చిన్న ఆశ. ఈ తోట ఇంత పెద్ద తోట చూడండి ఎట్లుందో. ఇందులో మా అమ్మాయి బంతినారు పోసిందంట, ఈ చిప్పల, కొబ్బరి చిప్పల. ఇక నేను అన్నాను అన్నమాట, పుదీనా మొక్క అది కంపల్సరీ వస్తుంది, ఎందులో పెట్టాలమ్మా అని అంటే అన్నది ఇది ఖాళీగా ఉంది ఇందులో పెట్టుకో అని అన్నది. చెట్టు ఎండిపోయిందండి, ఎందుకైనా మంచిదని అంటే ఇక ఏదైనా కానీ మనకి ఇక్కడ అన్ని పర్మిషన్స్ ఏదైనా కానీ వాళ్ళని అడిగి చేయడమే బెటర్ అని నేను అనుకుంటా. ఎక్కడికన్నా పోయినప్పుడు మన ఇష్టానుసారంగా ఉండడం కన్నా వాళ్ళ ఇష్టాలను మనము గౌరవిస్తూ వాళ్ళు చెప్పినట్టుగా వినడమే బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకుంటా ఫ్రెండ్స్. ఇక అడిగితే ఇందులో పెడతా అన్నా నేను. ఈ చెట్టు అది ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, అయితే అందులో పెట్టాలనమ్మా, ప్లేస్ ఉంది, అందులో ఏ కుండీలో పెట్టాలా అని అడిగితే, అమ్మ అది ఖాళీగా ఉంది, ఇందులో ఏం లేదా అని అంటే, ఇప్పుడు ఇందులో పెట్టడానికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇది చెట్టు పెరుగుతుందా లేదా అనేది దేవుని దయ. నేనైతే దీనికైతే చిన్న కాడ ఉంది, దీన్నైతే ఇందులో నాటుతున్నా ఫ్రెండ్స్. ఇది పెరిగి ఆకులు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను కంపల్సరీ. ఎందుకంటే దీనికి చిగురు వస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి. మనం పెట్టిన చెట్లకు ఏదైనా కానీ, పిల్లలైనా చెట్లైనా పువ్వులు పూసి కాయలు కాస్తే, తోటైనా ఏదైనా మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఎదుగుదల కోరుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారో ఫ్రెండ్స్. కొందరైతే అసలు ఆశీర్వాదం ఇవ్వమన్నా కూడా ఇవ్వడానికి వెనకాడుతారు. నేను అట్లాంటి మనుషులను చూసి అయితే చాలా బాధపడ్డా. మనం ఒక రూపాయి ఇవ్వకున్నా కూడా వాళ్ళది వాళ్ళు సంపాదించుకొని సంతోషంగా బ్రతుకుతుంటే కూడా హ్యాపీగా ఫీల్ కాక, ఇంకా వానికి ఏందని తల్లిదండ్రులు కూడా ఉన్నారా అని అనుకోలే నేను. కానీ చూశానండి ఆ టైంలోనైతే నాకు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా మనం ఒక రూపాయి పిల్లలకు చదువుని ఇచ్చినా కూడా, ఏదో మన శక్తి కొద్ది ఎంతో ఇచ్చినా కూడా కనీసం ఆశీర్వాదం అన్నా ఇవ్వాలి, ఏం లేకుంటే అనేదే నా ఉద్దేశం.
ఏదేమైనా కానీ మొక్కనైతే నాటిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో ఇంకా కొంచెం మట్టి వేద్దాం. మట్టి ఎంత ఎంత అల్కగా ఉంటాయి అంటే ఇక్కడి మస్తు అల్కగా ఉంటుందండి. ఇది ఏంటో ఏమో కానీ మస్తు అల్కగా ఇది ఒక రకమైన లాగున్నది. మట్టి అయితే కాదు, ఇంకా మట్టిని కూడా మీకు చూపిస్తా. ఇక్కడ మట్టి సేమ్ మన మట్టి లాగానే ఉంది, రాళ్ళు ఇసుక. ఇదండి ఈరోజు అయితే వీడియో తీస్తున్నా ఇక మీతోని తోటలో ఫ్రెండ్స్. తోటలోనైతే కూర్చున్నా ఫ్రెండ్స్. ఎంత పెద్ద తోటనో చూడండి. తోట ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో తోట. ఇక అక్కడ బంతి చెట్టు పైన బంతి చెట్లు, ఇంకొక డెకరేషన్ చెట్టు అయితే పెట్టుకున్నారండి తోటలో. ఇంత పెద్ద తోట చూడండి. ఈ తోట ఎంత వెడల్పు ఉందంటే ఒక పిట్టున్నర ఉందండి వెడల్పు. పిట్టున్నర తోటలో ఇన్ని చెట్లు పెట్టుకున్నారు. ఇదంతా చెక్కలేలండి, చెక్కలు. ఇంకో చెక్కలు అన్ని చెక్కల ఇండ్లే కాబట్టి ఇది కూడా చెక్కనే. ఇక అంత చెక్క అంత ఇట్లా పాకురు పట్టినట్టు అయింది కానీ స్టాండర్డ్గానే ఉందండి. ఇది ఒక 40 years ఇల్లు అంట. 40 years నుండి ఇది ఇందులో ఎంతమంది వచ్చి ఎంతమంది ఉండిపోయినరో. ఇది రెంట్ హౌస్ అండి మా అమ్మ. ఇది ఇంకా ఓన్ హౌస్ అయితే లేదు. దేవుని దయ వల్ల ఎప్పుడు వాళ్ళకు ఏది అవుతుందో తెలియదు. ఏదేమైనా కానీ హ్యాపీగా ఉండడం అనేది ఒకటి. ఇల్లు ఎప్పుడు మనకు ఏదైనా ఎప్పుడు అనుగ్రహిస్తాడో దేవుడు అప్పుడే వస్తుందని అయితే నేను అనుకుంటా. మనం అనుకున్నంత ఈజీగా ఏది కాదు ఫ్రెండ్స్. ఏదైనా కానీ వెళ్తూ ఉంటేనే అవుతుందని అయితే నా నమ్మకం. అన్నీ కష్టాలు సుఖాలు ముళ్ళు రాళ్ళు ఏరుకుంటూ గమ్మున పోతుంటేనే మనం గమ్యం చేరుతామనేది అయితే నా సందేశం, నా మాట. నేను అనుకుంటాను అలాగే. ఏదేమైనా కూడా ఈరోజు మా తోటలో నేను కూర్చున్నా ఫ్రెండ్స్. మీకు కూడా మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెల మీద 40 days అయింది మేము వచ్చి. ఇంకా చలితోనైతే ఇబ్బందిగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా చలి ఇక్కడ అలవాటు పడడానికి ఇంకా కొంచెంగా ఇదిగా ఉన్నది ఇక్కడ ఫ్రెండ్స్. ఇంకా వేరే వీడియోలో మాట్లాడతా ఇంకా వేరే విషయాలు, ఇక్కడి విషయాలు. కానీ ఇప్పుడైతే ఉంటా ఫ్రెండ్స్. ఇప్పటికైతే చాలు. ఇప్పటికీ ఎక్కువ అయిపోయిందా ఏమనుకుంటున్నా వీడియో. ఇక తోటలనైతే కూస్తున్నా ఫ్రెండ్స్. టమాటా చెట్లు, గులాబీ చెట్టు, అన్ని డెకరేషన్ చెట్లు. ఇక్కడ నుండి చూస్తే చూడండి, ఇక్కడ నుండి చూస్తుంటే ఇక అక్కడ బ్లూ కలర్లో అందరు ఇక్కడ వాళ్ళంతా అక్కడ ఆడతారనమాట. ఇక చలికి ఇప్పుడు వర్షాలు పడి నిన్న మొన్న వర్షాలు పడి అంత ఇదిగా ఉండే. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది కాబట్టి ఇక చూడండి అక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు పెద్దలు. కొంచెం రిలీఫ్గా అన్నట్టు ఎంటర్టైన్మెంట్గా. దగ్గర కూడా ఒక పార్క్ ఉందంట కానీ నేను అక్కడికి వెళ్ళలేదండి. ఆ పార్కుకి వెళ్దామంటే ఇక నైట్ల మీద వెళ్ళొద్దు అంటున్నారు. ఇక నాకేమో ఇక స్టోరీ చెప్తా అంటే పోతుంది ఫ్రెండ్స్. చీరలు ఆ వాషింగ్ మిషన్లో వేస్తే అదేంటంటే మన మీటరునే 1/2 మీటర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అందుకే ఊకే చీరలు కట్టాలంటే భయపడి ఒక 3 చీరలే బయటకు తీసిన. ఇంకే చీర తీయాలన్నా భయం అవుతుంది. అందుకే చీర కట్టుకొని మళ్ళీ తయారై పోవాలన్నా కూడా పార్కుకు భయం అయిపోతలేను. ఇక ప్రత్యేకంగా తయారయ్యాలంటే నాకేమో ఇబ్బంది. స్టవ్ బంద్ చేసినా చూడు మంచిగా. నేనైతే ఇక ఈ చెట్టు పెడదామని స్టవ్ కూడా బంద్ చేసిన లేకుండానే వచ్చిన. ఇక ఫ్రెండ్స్ ఇది సంగతి. ఇలా నాకు ఆ మొక్క వచ్చింది. ఇంకో మొక్క కూడా నేను వట్టిగా అట్లా పెట్టిన రెడీమేడ్గా క్యారెట్ మొక్క కూడా, అది కూడా వచ్చింది. అది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఏంటంటే అది కూడా చూపిస్తా ఉంటా ఫ్రెండ్స్. మీతో నేను మాట్లాడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మన వాళ్ళు మన బంధం అనేది మనకు సెంటిమెంట్ ఎక్కువ కదా. అందు గురించి ఉంటా ఫ్రెండ్స్. బాయ్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు బాగుండాలి, మీ కోరికలన్నీ తీరాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్. క్యారెట్ ముక్క కోసి ఇలా పెట్టాను చిన్నది. దానికైతే చిన్నవి ఉండే. ఇప్పుడైతే ఒక అంటే ఒక 1/4 ఇంచు ఉన్నది, ఇప్పుడు 1 ఇంచుకి వచ్చాయండి. ఇలా కప్పులో పెట్టాను. ఇది కూడా ఇంకా పెద్ద పెరిగిన తర్వాత మళ్ళీ తీస్తా ఫ్రెండ్స్ వీడియో. ఉంటాను. బాయ్.